సీఎం జగన్మోహన్ రెడ్డిని సింగిల్గా ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి వస్తుండగా కాంగ్రెస్తో కూడా అనైతిక పొత్తు పెట్టుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సాంగా రోషన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎలిజతో మంతనాలు జరిపారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు వెళ్లి ఆయన్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. సీఎం జగన్ ఎదుర్కోలేక టీడీపీ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడను ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబమ్మ విజయరాజు మండిపడ్డారు. టీడీపీ కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలే బుద్ధి చెప్తారు అంటున్న విజయరాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక కూటమితో పాటు కూడా ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా కుయుతులకు తెరలేపారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడుకు ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తారు? ఇక్కడున్నటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోక ఎటువంటి శాసనాలు దిగుతున్నారు, ఏం చేస్తారు? ప్రత్యేక ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో జగనన్నను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి లేదు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకునే సత్తా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను అనే ఒక అపనమ్మకము, బలహీనత ఆయనకు అర్థమయ్యి ఆయన జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము సరిపోవట్లేదు అనుకుని ఆయన మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీతో, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నాడు. ఇట్లా అన్ని పార్టీలు కలిసి జగనన్నను ఒక్కడిగా చేసి, ఒంటరిగా చేసి ఓడిద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కుమ్మక్కై నడుస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అవన్నీ ఒకవైపు ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో ఇంకొక గొప్ప విషయం ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ టీడీపీ రెండు పెట్టుకుంటున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఎలీజా గారు, అలాగే టీడీపీ తరఫున సొంగ రోషన్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒక గొప్ప అక్రమ సంబంధం పెట్టుకుని, అంటే బీజేపీతో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు చింతలపూడికి వచ్చేప్పటికి కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకొని అక్రమ సంబంధంతో సొంగ రోషన్ కుమార్, ఎలీజాలు కలిసి అందరూ కలిపి మళ్ళీ ఇక్కడ చింతలపూడిలో నన్ను ఓడించే ప్రయత్నంలో, జగనన్న పార్టీని ఓడించే ప్రయత్నంలో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు అని నాకు ఈ మధ్యకాలంలోనే కొందరు వీడియోలు చూపించారు. ఆ వీడియోలు చూపిస్తే క్లియర్గా రోషన్ కుమార్ గారు ఎలీజా గారు ఆఫీస్కి వెళ్ళటం, వాళ్ళిద్దరూ మంతనాలు చేయటం, అవన్నీ మనకు అర్థమైనాయి. అవి మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా వాటిని చూడొచ్చు, ఏం జరిగిందో పరిశీలించవచ్చు. అంటే ఎలీజా విషయంలో ఏం చూస్తారు? ఇప్పుడున్నటువంటి గతంలో ఆయన చేశాడు, అవినీతి ఆరోపణలు రావడంతోనే పక్కన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా చూస్తారు ఇలాంటి ఆరోపణలకు సంబంధించి? కూడా అలాంటిది అవినీతి చేసిన వాళ్ళే కలుస్తున్నారు, మళ్ళీ ఏం చూస్తారు? ఎలీజా గారు అవినీతి అంతా మీ అందరికీ తెలిసిన విషయం. గతంలో 5 ఏళ్లుగా ఆయన అవినీతి చేసి ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఆ లంచాలతోనూ రకరకాలుగా కాంట్రాక్టర్లను వేధించి ఇక్కడ ఎవరు కాంట్రాక్టులు వచ్చి రోడ్లు వేయటానికి ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా ఎలీజా గారు చేయటం, అసలు అభివృద్ధి 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి కూడా ఆయన చేయలేకపోయాడు. జగనన్న ఫండ్స్ పంపించినా కూడా వాటిని సద్వినియోగం ఎలీజా గారు చేయలేకపోయారు. పైగా మిగతా వర్క్స్ ప్రతి చిన్న విషయానికి కూడా లంచగొండిగా మారిపోయి కోట్లాది రూపాయలు ఆయన సంపాదించాడు. ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇవ్వకుండా పక్కకు తప్పించి అనేక వడపోత కార్యక్రమాల్లో, విజయరాజు అయితే లోకల్ అభ్యర్థి అని అనేక వడపోత కార్యక్రమంలో నన్ను చింతలపూడి అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ఇదే ఇప్పుడు ఎలీజా గారు ఏం చేస్తున్నారంటే, ఆయన సీట్ రాలేదని అక్కస్తో కాంగ్రెస్ వైపు వెళ్ళి ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ 3 పార్టీల అభ్యర్థి అయిన రోషన్ కుమార్తో కూడా ఈయన పొత్తు పెట్టుకుని, అంటే ఇక ప్రపంచంలో ఉన్న అన్ని పార్టీలతో వీళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని వీళ్ళు కలిసి వస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంబంధించి కూడా ఏదైతే కూటమితో ఒకవైపు ముందుకు వస్తున్నాయి, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో ఎలీజా కూడా ఉన్నటువంటి టీడీపీ నేతలతో కుమ్మక్కయి అనైతిక పొత్తులకు కూడా తెరలేపారు. ఇలాంటి తరుణం కూడా ఎన్ని పొత్తులు, ఎన్ని కుయుక్తులు చేసినా కానీ ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని చెప్పి కూడా విజయరాజు స్పష్టం చేసి కూడా కనపడుతుంది. కుమార్ రాజు, సాక్షి, చంద్రపూడి నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.